శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కలియుగంలో అందరికన్నా కష్టమైన శత్రువులు, జయింపబడని వాళ్ళు ఎవరు అంటే మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలే. చూడండి, కామాన్ని కానీ అహంకారాన్ని కానీ వాటిని ఓడించటం ఎంత కష్టం. మీకేనా అంతే, నాకేనా అంతే, ఎవరికైనా అంతే. ఎక్కడో పరమాచార్య స్వామి అలాంటి వాళ్ళకి తప్ప మనలాంటి వాళ్ళందరం వాటి చేత పీడింపబడుతూ ఉంటాం. అలాగా మనలో ఉన్న శత్రువుల్ని జయించడానికి, అద్భుతమైన భక్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ఆళ్వార్లు కిందకి దిగొచ్చారు, అంతే కదా. ఆ ఆళ్వార్లో ఒక్కొక్కళ్ళ జీవితము మనలో ఉన్న ఒక శత్రువుని ఎలా జయించాలి అనే దానికి ఉదాహరణ కింద ఉంటుంది. ఈరోజు విప్పనారాయణుల వారి చరిత్ర చెప్పుకుందాం. పాపం కామం అనేది ఆయనని ఎంత ఘోరంగా పీడించిందో, దాని నుంచి భగవంతుడి అనుగ్రహంతో ఎంత అద్భుతంగా బయటకు వచ్చారో అనేది చరిత్రలో చెప్పుకుందాం. ఈయన తంజావూరు డిస్ట్రిక్ట్లో తిరుమందన్ గుడి అని ఒక నారాయణ ఆలయం ఉంది. ఆ ఊరిలో పుట్టారనమాట. వీళ్ళ తల్లిదండ్రులకి మొదట సంతానం లేదు. లేకపోతే మైసూరు పక్కన మేల్కోటే ఉంది చూడండి, నారాయణాద్రి అంటారు. ఆ మేల్కోటకు వచ్చి అక్కడ నారాయణ స్వామిని సేవించుకున్నారు. మేల్కోటే చాలా శక్తివంతమైన క్షేత్రం. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది అక్కడికి వెళ్ళి కొన్ని రోజుల పాటు నారాయణుడిని సేవించుకుంటే పిల్లలు కలిగిన సందర్భాలు వేలల్లో ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా సేవించుకుంటే అప్పుడు ఈయన పుట్టారు. ఈయన స్వామివారి వైజయంతిమాల అంశతో పుట్టారు. అందుకని చిన్నప్పుడు విప్రనారాయణ అని పేరు పెట్టారు. అంటే ఆ నారాయణాద్రి స్వామి పేరు కలిసి వచ్చేలాగా విప్రనారాయణ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి వేదాంగాల్లో నిష్ణాతులు. అలాగనే ఈయన దగ్గర ప్రత్యేకత ఏమిటంటే మహాసౌందర్యవంతుడు. అయ్యి బాబాయ్, అసలు ఆయన యవ్వనంలోకి వచ్చాక స్త్రీలు చూసి మోహించేసేవారంటే ఒక్కసారి ఆయన చూస్తే చాలు ఆయన మోహంలో పడిపోయేవారు. కానీ ఆయనకి మాత్రం పాపం అవేవి ఉండేవి కాదు. ఎప్పుడు నారాయణుడి మీద మనస్సు అంతే. ఆయన యవ్వనంలోకి వచ్చాక ఇల్లు వదిలిపెట్టి శ్రీరంగం వచ్చేసి, శ్రీరంగంలో ఒక చోట ఒక అద్భుతమైన తోటని నిర్మించుకుని రోజు స్వామికి మాలలు కట్టి అవి సమర్పించుకుంటూ కైంకర్యం చేసుకునేవాడు. ఎంతసేపు అదే భక్తి. ఎంతమంది అమ్మాయిలు వచ్చి ఆయన్ని కవ్విద్దామని చూసినా పొరపాటున కూడా తొణకలేదు ఆ మహనీయుడు. అయితే ఒకసారి ఏమవుతుంది, ఆ దగ్గర ఊళ్ళో దేవదేవి అని ఒక వేశ్య ఉంటుంది. ఆవిడ మహాసౌందర్యవతి. అసలు ఆవిడ కోసం వేశ్య కదా, మగవాళ్ళందరూ వరుసల్లో నిలబడేవారు అన్నమాట. ఆవిడ వచ్చి చోళరాజు దగ్గర సభలో నృత్యం చేస్తుంది. చేసేసరికి రాజు అసలు ఆ అందానికి పరవశమైపోయి పెద్ద సన్మానం చేసి పంపిస్తే ఆవిడ అక్కగారు కలిసి మళ్ళీ వెనక్కి ఊరు వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఈ విప్రనారాయణ గారి తోట కనిపించేసరికి ఆవిడ, అబ్బా, ఎవరు ఎంత చక్కగా తోటని పెంచారు, అసలు ఒక అందమైన స్త్రీని ఇంకా అందంగా అలంకరిస్తే ఎలా ఉంటుందో తోట అలా ఉంది, పద చూసొద్దామని చెప్పి వాళ్ళ అక్కతో వెళ్తుంది. వెళ్ళి లోపలికి అన్నీ తిరిగి, చాలా బాగుంది తోట అని చూస్తే ఓ చోట చెట్టు కింద కూర్చుని నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. అంతా వీడి దగ్గరికి వెళ్తుంది. చూసి, అబ్బా, ఏమి సౌందర్యం రా, మగవాళ్లలో ఇంత అందమైన వాడిని నేను ఇప్పటిదాకా చూడలేదు. అబ్బా, ఏమి సౌందర్యం, పొందితే ఇలాంటి వాడిని పొందాలి. వరోధిని అంటుంది చూడండి, ఏలని బంటుగా మరుండక్కగొనంగా రాదే అకటా నను వీడు పరిగ్రహించినని. ఆ రకంగా ఈయన్ని ఎలాగైనా పొందాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి తన సింగారాన్ని అంతా ఒలకబోస్తుంది. ఆయన ఆవిడ కేసు చూస్తూనే ఉంటాడు. కానీ చూపు ఇక్కడున్న మనస్సు వేరే చోటు ఉంటుంది. చూడండి, మనస్సు లేకపోతే కనుక ఇంద్రియాలు ఏవి కూడా దేని మీద పనిచేయవు. అంటే మన క్లాసు వింటున్నాం అనుకోండి, మనస్సు సినిమా మీద ఉంటే చెవులు వింటూనే ఉన్నా సరే క్లాసు లోపలికి వెళ్దాం. మనస్సుతో అనుసంధానం అవ్వాలి. ఆయన మనస్సు వెళ్ళి నారాయణమూర్తి పాదపద్మాల మీద ఉంది. అంతా ఆవిడని కళ్ళతో చూస్తూ ఉంటాడు కానీ చెలించడు ఆయన. అంతా ఆవిడ అందం అంతా ఒలకపోసి, ఏమిటి అసలు పట్టించుకోడు, నా కనుసైగ కోసం అని మగవాళ్ళందరూ వరుసల్లో నిలబడి ఉంటారు, ఈయనేమిటి ఇలాగా అంటుంది. అంటే అప్పుడు అక్కగారు వచ్చి చెప్తుందనమాట, నువ్వు తప్పు చేస్తున్నావు, ఆయన మహాభక్తుడు విప్రనారాయణుడని, ఆయన జోలికి వెళ్ళొద్దు, పద మనము. ఆయన కోసం అమ్మాయిలు ఎంతోమంది వెంపర్లాడితే ఆయన ఎవరిని పట్టించుకోలేదు, రంగనాథుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు అని. వెంటనే అంటుంది, ఆ అమ్మాయిలు అందరూ వేరు, నేను వేరు, నేను ఎవరనుకున్నా దేవదేవి, నేను అనుకుంటే ఎలాంటి మొగాడైనా వచ్చిన కాళ్ళ దగ్గర పడతాడు విప్రనారాయణ అంటుంది. దాంతో ఇద్దరికి మాట పెరిగి చివరికి ఒక పందెం కాసుకుంటారు అహంకారాలకు పోయి. దేవదేవి అంటుంది, 6 నెలల సమయంలో ఈ విప్రనారాయణుణ్ణి నా కామదాసుణ్ణి చేసుకుంటూ చూస్తూ ఉండంటుంది. అలా చేసుకోలేకపోతే నేను నీకు బానిసనైపోతాను అని. అంటే అక్కగారు నవ్వి, సరే నువ్వు అలా చేసుకుంటే నేను నీకు బానిసనవుతాను అంటుంది.
చూడండి, ఇద్దరు అహంకారపూరితులై పందెం కాసుకుంటే పాపం ఆ పందెంలో నలిగిపోయింది ఎవరు అంటే అసలు దానికి ఏ సంబంధం లేని మహనీయుడు ఆయన. ఆ తర్వాత ఏం చేస్తుంది ఆవిడ, అక్కని పంపించేసి వెళ్ళి ఆభరణాలు అవన్నీ తీసి దాచిపెట్టి చక్కగా కాషాయ వస్త్రాలు ధరించి స్నానం చేసి బొట్టు అవన్నీ పెట్టుకుని వస్తుంది నా ఆశ్రమం దగ్గరికి. వచ్చి, స్వామి నేను చాలా ఘోరమైన జీవితాన్ని గడిపాను, ఇప్పుడు రంగనాథస్వామి అనుగ్రహంతో మీ ఆశ్రయం కోసం వచ్చాను, నేను రంగనాథస్వామి భక్తురాల్ని, నన్ను అనుగ్రహించండి అంటుంది. సరే అయితే నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండమ్మా, ఇద్దరం కలిసి స్వామిని సేవించుకుందాం, కానీ ఆశ్రమంలోకి రావద్దు, బయట అరుగు మీద ఉండు నువ్వు, సరేనా, స్త్రీవి కదా అందుకని అని చెప్తే సరే స్వామి అని చెప్పి అరుగు మీద ఉండి ఇంక రోజు ఆ తోటంతా చిమ్మడం, ఆ మొక్కలన్నిటికీ నీళ్లు పోయడం, అలాగనే ఈయన స్వామివారికి అర్చన చేస్తూ ఉంటే ఉపచారాల్లో నృత్యం సమర్పయామి అని వస్తుంది కదా, మరి ఆవిడ మహానర్తకి, దాంతో బయట నించుని నృత్యం చేసేది. అది చూసి ఈయన కూడా పొంగిపోయేవాడు అనమాట. ఆహా, నాలాగే స్వామికి ఇంకొక భక్తురాలు ఉంది అని చెప్పి ఆయన సంతోషించేసేవాడు. ఆ ఇంటెన్షన్ ఏమిటి అనేది ఆయనకి తెలియదు. ఆయన భిక్షాటన చేసుకుని ఆ వచ్చిన అన్నాన్ని తినేవారు. ఈవిడేం చేసేది, ఆయన తినగా మిగిలిపోయిన ఉచ్ఛిష్టం ఉంటుంది చూడండి, ఆవిడ ఉచ్ఛిష్టమే తింటూ ఆశ్రమంలో ఉంటూ ఆ సపర్యలు చేస్తూ ఉండేది. విచిత్రంగా ఏమవుతుంది, ఆవిడ ఏ ఇంటెన్షన్తో వచ్చింది, ఆయన పాడు చేద్దామనే ఇంటెన్షన్తో, అహంకారంతో వచ్చింది. కానీ భగవద్భక్తుడు ఆయన ఉచ్ఛిష్టం తింది, అలాగనే అక్కడ సేవ చేసుకుంది. మెల్లిగా ఆవిడ మనస్సు మారిపోయి ఆ అహంకారం, కామం అలాంటివి పోయి ఈయన మీద ప్రేమ కింద మారిపోతుంది. ఒకసారి ఏమవుతుంది, కుంభవృష్టి వర్షం కురుస్తుంది. అసలు శ్రీరంగంలో కురిసి అసలు పట్టపగలు కూడా రాత్రంత మబ్బులు వేసేసి ఉంటాయన్నమాట. హోరున తుఫాను, వర్షము. 2 రోజులు అయ్యేసరికి ఈ మహానుభావుడికి అప్పుడు స్పృహ వస్తుంది. పాప ఈయనకి ఏమి తెలియదు, చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనుకునే టైపు. దాంతో పాపం అరుగు మీద ఉండాలి కదా, అమ్మాయి ఏమైంది 2 రోజుల నుంచి నేను పట్టించుకోవట్లేదని చెప్పి వెళ్ళి చూస్తే ఆవిడ గజగజగజ ఉనికిపోతూ ఉంటుంది. అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, నువ్వు లోపలికి రా అని పిలుచుకుని వస్తాను, మన ఆశ్రమంలో పడుకొని వర్షం తగ్గేదాకా, తగ్గిపోయాక మళ్ళీ అరుగు మీదకి వెళ్ళిపోదుగా నేను. ఆవిడికి మహా సంతోషం వచ్చేస్తుంది, అమ్మయ్య ఇన్నాళ్ళకి నా మీద అనుగ్రహం కలిగింది ఆయనకి అని. దాంతో ఏం చేస్తుంది, వచ్చి కాళ్ళు పట్టడం మొదలు పెడితే ఆయన అంటారు, నన్ను ముట్టుకోవద్దు, నా కాళ్ళు అలాంటివి పట్టద్దంటే, లేదు స్వామి పొద్దు నుంచి తోటల్లో తిరిగి తిరిగి మీ కాళ్ళు నొప్పులు పుడతాయి, నన్ను కనీసం ఈ సేవ చేసుకొని ఇవ్వండి అని చెప్పి ఆయన కాళ్ళు పట్టడం మొదలు పెడుతుంది. మెల్లిగా ఆవిడ స్పర్శ తగిలేసరికి ఆయనలో మార్పు వస్తుంది. ఈ లోపల ఆవిడకి ఆయన మీద ప్రేమ ఉంది, దాంతోపాటు వేశ్య, దాంతో సరసమైన సంభాషణ మొదలు పెడుతుంది. అంతే లొంగిపోతారు. బయటేమో వర్షము, ఇక్కడేమో ఈవిడి స్పర్శ. చూడండి, గట్టిగా పేరుకుపోయిన నెయ్యకుండనైనా సరే నిప్పు దగ్గర తీసుకువెళ్ళి పెడితే ఖచ్చితంగా కరిగి తీరుతుంది. అలాగనే మెల్లిగా కరిగిపోయి ఆవిడికి వశమైపోతారు ఆ రోజు రాత్రి. అంతే, ఒక్కసారి ఎప్పుడైతే ఆ సుఖంలోకి వెళ్ళారో ఇంకా రంగడి పూజ లేదు, అంగన పూజ అంతే. అది వదిలేసి మా పూజ అవన్నీ ఇంకా ఆవిడతో సంసారం చేయడం మొదలుపెట్టేస్తారు. ఆవిడ కూడా కాషాయ బట్టలు అవన్నీ వదిలేసేసి శుభ్రంగా నగలు అవన్నీ తగిలిచ్చేస్తుంది. మహాసౌందర్యవతి ఆవిడ, మహాసౌందర్యవంతుడైన రతి మన్మధుల్లా తయారైపోతారు. ఇంకా పూజ ఉండదు, ఏమి ఉండదు. కొన్నాళ్ళు పోయేసరికి ఆవిడ, నేను ఒకసారి పుట్టింటికి వెళ్ళొస్తాను, మా అమ్మని అక్కని చూడాలి అని ఉంటుంది. అంటే నిన్ను విడిచి నేను ఉండలేను దేవదేవి, నేను కూడా నీతో వచ్చేస్తాను పద అంటాడు ఆయన. చూడండి, రంగణ్ణి విడిచి ఉండలేను, ఈ సాంసారిక బంధాలు వద్దు అనుకున్న ఆయన కరెక్ట్గా రివర్స్ అయిపోయారు. అప్పుడు ఈయన ఇంటికి తీసుకెళ్తుంది ఆవిడ. తీసుకెళ్తే తల్లి చూసి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా, ఏ రాజాశ్రయం పొందాల్సిన బ్రాహ్మణ్ణి పట్టుకున్నావు, నీకేం వస్తుంది అని చెప్పి విప్రనారాయణలో అన్ని బయటికి తోసేసి, నీ దగ్గర ధనం ఉంటే పట్టరా, అప్పుడు నేను లోపలికి రప్పిస్తానని చెప్పి కూతుర్ని లోపల బంధించేస్తుంది. పాపం బయట ఆయనకి విరహం, లోపల ఈవిడికి విరహం. ఆయన వెళ్ళి గుడి అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఏమని, రంగనాథ ఎలాగైనా తా దేవదేవి పొందు మళ్ళీ నాకు కలగజేయి. ఇంతకుముందు రంగనాథ నీ పాదపద్మాల్ని చేర్చుకో అన్నవాడు కాస్త ఇది మొదలు పెడతాడు. అప్పుడు రంగనాథుడికి గుండె కరిగిపోయి, ఆయన శ్రీరంగం ఆలయంలో 5 బంగారపు పాత్రలు ఉంటాయి పెద్దవి, అందులో ఒక పాత్రని రంగనాథుడే స్వయంగా తీసుకువెళ్ళి దేవదేవి తల్లికి ఇచ్చి, విప్రనారాయణుల వారు ఇమ్మన్నారు, నేను ఆయన శిష్యుణ్ణి, ఎవరు రంగనాథుడు విష్ణుమూర్తి వచ్చి నేను విప్రనారాయణ శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు. చెప్పుకుని ఆ పాత్ర ఇచ్చి ఆయన ఆదరించి లోపలికి తీసుకురాడు. అప్పుడు ఆవిడ చూసి, అబ్బా ఎంత విలువైన పాత్ర అని పొంగిపోయి ఆయన లోపలికి తీసుకొస్తుంది. పక్క రోజు ఏమవుతుంది, అర్చకులు ఆలయం తెరిచి చూసేసరికి ఆ పాత్ర ఉండదు. దాంతో వాళ్ళకి భయం వేస్తుంది, ఏమైంది అని. అది వెతికి 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 చివరికి రాజుగారి వరకు వెళ్తుంది. రాజుగారు మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి విప్రనారాయణుల వారు దేవదేవికి వాళ్ళ అమ్మకి ఇప్పించారు అని తెలుస్తుంది.
అంతే ఆయన బంధించి తీసుకొచ్చి విచారణ చేస్తే సాక్ష్యాలన్నీ ఆయనకి వ్యతిరేకంగా ఉంటాయి. అంతే ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టి రేపొద్దున్నే ఆ దొంగతనం చేసిన చేతులు ఖండించేయండి అని. అప్పుడు ఆయనకి అన్నాళ్ళు పట్టిన కామపు తెర తొలగిపోతుంది అనమాట. తొలగిపోయి ఏడ్చేసి, అయ్యో రంగనాథ, ఎంత తప్పు చేశాను, నీకు మాలలు సమర్పించే ఈ చేతులతో ఒక వారాంగనతో సుఖించాను, ఎంత తప్పు చేశాను స్వామి, ఇప్పుడు బుద్ధి వచ్చింది అయ్యో అని చెప్పి విలవిల ఏడ్చేస్తారు. చేతులు ఖండించడానికి తీసుకువెళ్తుంటే వెంటనే రంగనాథ స్వామి ఆ రాజు కల్లో కనిపించి, ఇదంతా నేను ఆడిన నాటకం, ఎందుకంటే విప్రనారాయణుడికి 7 సంవత్సరాల పాటు అనుభవించవలసిన ప్రారంధం ఉంది, అది నిన్నొక్కరోజు జైలు శిక్షతో అనుభవింపజేశాను, అతనికి ఏమీ సంబంధం లేదు, అతన్ని సత్కరించి విడిచిపెట్టండి అని. అప్పుడు ఆయన్ని సత్కరించి విడిచిపెడతారనమాట. అంతే మళ్ళీ శ్రీరంగం వెళ్ళిపోయి కన్నీటితో స్వామి విగ్రహాన్ని అభిషేకించేసి ఇంక అక్కడి నుంచి ఆ సేవలో అలా ఉండిపోతాడు. స్వామికి అమ్మవారికి కూడా సంతోషం, దారి తప్పిన కొడుకు మళ్ళీ ఇంటికి వచ్చాడు అనుకోండి, తల్లిదండ్రులకి ఎంత ఆనందం చెప్పండి, అలా వాళ్ళకు కూడా ఆనందం. ఈయన అలా సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఒకసారి విష్ణుమూర్తి సాక్షాత్కరించి, నాయన నీ సేవకి మెచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటారు. అంటే స్వామి వరమా, చితికిపోయాను మానసికంగాను, నీ పేరు పెట్టుకున్నాను విప్రనారాయణుడు అని, నీ పేరుకి లోటు చేస్తూ కామానికి దాసుడిని అయిపోయాను స్వామి అని ఏడుస్తాడు. చూడండి, అరిషడ్ వర్గాలకి లొంగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు జీవితంలో, కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మలుపు వస్తుంది భగవంతుడి దయ వల్ల. అది వచ్చింది అంటే ఆ జీవితం ఇంకోవైపుకి తిరిగిపోతుంది. ఆ తర్వాత జీవితాన్ని, ఆ ముందు జీవితాన్ని అసలు ఎవడూ పోల్చలేడు, అలా ఉంటుంది. అప్పుడు ఆయన ఏడిస్తే స్వామి అంటారు, నాయన బాధపడకు, నీకు దేవదేవికి పూర్వజన్మలో ఒక రుణానుబంధం ఉండిపోయింది, అది తీర్చడానికే ఆ నాటకం అంతా నేను ఆడాను, నువ్వేం బాధపడకు, నీకు ఏ కోరిక కావాలో కోరుకో అంటారు. అంటే ఇప్పుడు ఆయన అంటారు, స్వామి ఈ మెదడులో అలాంటి బుద్ధి పుట్టి నీ సేవకి దూరం అయ్యా, అది రాకుండా ఉండడం కోసం భక్తుల పాదధూళి ఉంటుంది కదా, అది తీసి తల మీద చల్లుకుంటున్నాను స్వామి ప్రతిరోజును, అందుకని ఇక్కడి నుంచి నా పేరు విప్రనారాయణుడు అని వద్దు, ఎందుకంటే నా పవిత్రమైన నామాన్ని నా అపవిత్రమైన చర్యతో కళంకితం చేశాను, నన్ను తొండరడిప్పొడి ఆళ్వార్ అని పిలిపించు. అంటే భక్తాంఘ్రి రేణువులు తల మీద చల్లుకునేవాడు అని స్వామిని కోరుకుంటారు. అప్పటి నుంచి ఆయన తొండరడిప్పొడి ఆళ్వార్ అయ్యారు విప్రనారాయణ గారు. ఇంతకీ ఆవిడేమయ్యారండి అంటే, ఆవిడ కూడా అక్కడ దేవదేవి ఆలయాన్ని చిమ్ముతూ అలాగే సేవలో ఉండిపోయారు. వాళ్ళిద్దరూ ఇంకెప్పుడు ఎదురొచ్చినా సరే వాళ్ళ మనస్సుల్లో ఏ కల్మషం ఉండేది కాదు, ఎందుకంటే ఆ రుణానుబంధం తీరిపోయింది, మళ్ళీ మామూలు మనుషుల్లో అయిపోయారు అంతే. చివరికి ఆవిడ స్వామిలో ఐక్యమైపోయారు. అలాగనే ఈ ఆళ్వారు గారు కూడా స్వామిలోకి చేరిపోయారు. మీరు ఇప్పటికీ శ్రీరంగం వెళ్తే కనుక 4వ ప్రాకారంలో చంద్రపుష్కరిణి అని ఉంది చూడండి, ఆ పక్కనే వ్యాసుల వారి ఆలయం ఉంటుంది. ఆ ఆలయమే విప్రనారాయణుల వారు కూర్చుని దండలు కట్టిన ప్రదేశం. అలాగనే ఆ బయట ఇంకొక చోట పరకాల మండపం అని పెద్ద మండపం ఉంది, అదే విప్రనారాయణుల వారి ఇల్లు, ఆయన పెంచిన తోట. అందుకని శ్రీరంగం వెళ్తే కనుక ఇవన్నీ తప్పకుండా చూడండి. అలాగనే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ మహనీయుల గాథలు తలుచుకోండి, అవి తలుచుకుంటే మనసు ఉప్పొంగిపోతుంది. అలా తలుచుకున్న యాత్ర చేసి చూడండి, శ్రీరంగం ఒక దివ్యమైన అనుభూతిని పొందుతారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.